ఇప్పుడు నేను చెప్పబోయే ఒక భయంకర సంఘటన చిత్తూరులోని పాకాల కొండ ప్రాంత పంట పొలాలలో జరిగింది. నాగమ్మ భర్త చనిపోయాడు. కుటుంబ బాధ్యత అంతా తన మీద పడింది. పంటను నాశనం చేసే అడవి పందుల దాడి రోజు రోజుకు ఎక్కువైంది. ఆ రోజు అమావాస్య. తనకు తోడుగా తన భర్త కూడా లేడు. పిల్లలకు భోజనం తినిపించి తను కూడా తిని పిల్లలకు జాగ్రత్తలు చెప్పి మరీ పొలానికి బయలుదేరింది. అప్పటికే ఆ ఊర్లో ఉండే చాలా మంది వేప చెట్టు కింద ఉండే దెయ్యం గురించి, ఆ దెయ్యం చాలా మందిని బలి తీసుకుందని కథలు కథలుగా చెప్పుకునేవాళ్ళు. అయినా నాగమ్మ తప్పనిసరి పరిస్థితిలో ధైర్యం చేసి పొలానికి బయలుదేరింది. అంతా బాగుంది అనుకుంది. అంతలోనే చెట్ల మధ్య కదలికలు. నాగమ్మ అడవి పందులు అనుకొని కట్టె తీసుకొని బయలుదేరింది. అక్కడికి వెళ్లి చూస్తే శబ్దం ఆగిపోయింది. ఎవ్వరూ లేరు. కాసేపటి తర్వాత వేప చెట్టు కింద వింత భాషలో మాట్లాడుకుంటూ ఏడుస్తూ ఒక శబ్దం వినిపించింది. అక్కడికి వెళ్లి చూసిన నాగమ్మ షాక్ అయిపోతుంది. ఎవరో ఒక ఆమె తల కిందికి వంచుకొని ఏడుస్తూ ఉంది. నాగమ్మ ధైర్యం చేసి ఎవరు నువ్వు అని అడగగా దాని తల గిర్రున తిరిగి నాగమ్మ కాళ్ళ దగ్గర పడేసరికి కేకలు వేస్తూ వెనక్కి పరిగెట్టింది. ఆ తల నాగమ్మను వెంబడించింది. మరుసటి రోజు అందరూ నాగమ్మను అడవి పందులు పీక్కు తిన్నాయని మాట్లాడుకుంటూ ఉన్నారు. వీడియోని లైక్ చేసి ఇలాంటి మరెన్నో రియల్ హర్రర్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.